చేస్తానంటే ఒప్పుకుంటాం మనం. ఇప్పుడు అంతే కదా, రైతు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమేసుకోవాలన్నట్టు. నువ్వు చెప్పు, ఓకే నేను ఇదైతే కొంటాను లేకపోతే ఇది కొనను, గుడ్. వాళ్ళు అయినా కూడా వేశారు, లెట్ దెమ్ లీవ్, వదిలే, నష్టపోతారు వాళ్ళే. అదే కానీ. అంతేగాని నువ్వు గొడవ చేయడం ఏంటి, నువ్వు లాక్కెళ్ళవేంటి? ఏదో గంజాయి పంటనే లాక్కెళ్ళలేకపోతున్నాం మనం, అలాంటిది ఈ పట్టుకుని లాక్కెళ్తారా? ఇది అధికార యంత్రాంగం తప్పనాలా, ప్రభుత్వం తప్పిది అనాలా? ప్రభుత్వం వీళ్ళ మీద ఒత్తిడి తెస్తుంది, మనం కొనవన్నాయని బయట ఎట్లా చేస్తున్నారా అని. చివరికి అది డిక్టేటర్షిప్ రూలింగ్ అవుతుంది. అంటే అధికార యంత్రాంగాలు ఇష్టారాజ్యం, అధికార యంత్రాంగాలను ఎత్తిన పెత్తనం చేస్తున్నట్టు ప్రభుత్వపు ఇష్టారాజ్యం అవుతుంది. అవును. కానీ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకి కలెక్టర్లకి మధ్య సమన్వయం అన్న కొరవడుతుందా సార్? అదేమన్నా గమనించారా డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ? ఎవరు ఏది గమనించరండి. బేసిక్ సమస్యల్లో ఏంటంటే, ఈ ఉపన్యాసాలు నా చిన్నప్పటి నుంచి అంటున్నా, ప్రతిసారి కలెక్టర్ల మీటింగులు 2 రోజులు సాగదీసి ఉపన్యాసాలు తప్పించి ఏంటి ఒరిగేది నా తెలియక అడుగుతాను. బేసిక్గా ప్రతి కలెక్టరు నీ జిల్లాలో ఏమేం చేయదలుచుకున్నావో లిస్ట్ పట్టురా. ఫస్ట్ నువ్వు నా దగ్గరకు వచ్చే ముందు నీ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలని ఓ రోజు పిలువు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమీక్షించు. ఇదివరకు అది జరిగేది కదా జిల్లా పరిషత్ మీటింగులు ఇవన్నీ కూడా. ఆ తర్వాతనే జిల్లాకి సంబంధించిన DDRC అని అభివృద్ధి మండల సమావేశాలని జరిగేది ఇన్ఛార్జి మినిస్టర్ ఆధ్వర్యంలో. అవన్నీ మినిట్స్ రాసుకుని వచ్చేవాడు. తర్వాత నాటిట్లా